अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 5 విషయాలు చెప్పారు అని అబూ మాలిక్ అషారీ రజియల్లాహు గారు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క శిష్యులు చెప్తూ ఉన్నారు. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ఏం చెప్పారంటే, పరిశుభ్రత విశ్వాసంలో, ఇస్లాంలో పరిశుభ్రత విశ్వాసంలో సగభాగం మరియు అల్హమ్దులిల్లా తూనికను నింపివేస్తుంది అని, మరియు సుబ్హానల్లా వల్హమ్దులిల్లా అనేది భూమి ఆకాశాలను నింపివేస్తాయని, నమాజు వెలుగు వంటిది అని, విధి దానాలు అంటే దాన ధర్మాలు, సదకా ఖైరాతులు, ఇవి జకాతు, ఇటువంటి విధి దానాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక నిదర్శనాలు అని, మరియు సహనం అంటే ఓపిక వెలుగు వంటిది అని, ఇంకా ఖురాన్ చదవటం ఇది 2 విషయాలు. ఖురాన్ చదవటం మరి అది మీకోసం సాక్ష్యంగా పనికొస్తుంది, మరియు మీకోసం ఆపద కూడా అని. అంటే 2 రకాలు దీంట్లో ఉన్నాయి. అదేంటో మనం ఇంతకుముందే చెప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా ప్రతి వ్యక్తి పడుకునే ముందు లేచి తన ప్రాణాన్ని తన కర్మలకు బదులుగా అమ్మివేస్తాడు అని, మరియు దాన్ని విడుదల చేస్తాడు లేదా దాన్ని నాశనం చేసుకుంటాడు అని ఈ విధంగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు కొన్ని విషయాలు చెప్పారని అబూ మాలిక్ అషారీ రజియల్లాహు గారు చెప్తూ ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా మరి పరిశుభ్రత అనేది విశ్వాసంలో సగభాగం అని, నమాజు చేయాలంటే పరిశుభ్రంగా ఉండాలి, భార్యాభర్తలు కలవాలంటే పరిశుభ్రంగా ఉండాలి, ఒక తల్లి బిడ్డకు పాలు ఇవ్వాలంటే పరిశుభ్రంగా ఉండాలి, ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి, బట్టలు పరిశుభ్రంగా ఉండాలి, శరీరం పరిశుభ్రంగా ఉండాలి, మన నోటి నుంచి వచ్చే మాటలు కూడా గలీజ్ మాటలు, బూతు మాటలు లేకుండా పరిశుభ్రంగా ఉండాలి, మన హృదయం కూడా కల్మషం లేకుండా, కుట్రలు కుతంత్రాలు లేకుండా, అక్రమం అన్యాయం లేకుండా, హరాం లేకుండా పరిశుభ్రంగా ఉండాలి, మన సంపద కూడా మరి పరిశుభ్రంగా ఉండాలి. ఇలా పరిశుభ్రత అనేది ఇస్లాంలో మరియు ఈమాన్లో మరి ఈ యొక్క విశ్వాసంలో సగభాగంగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తూ ఉన్నారు. అల్లాహ్ యొక్క ప్రవక్త, నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లాహ్ మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే విషయాలు మాకు తెలియజేశారో వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని మా సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్.